ప్రభునందు ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో ఈ దినాలు బైబిల్ అంతా ఫేక్ అని, యేసుక్రీస్తు ఒక కల్పిత పాత్ర అని ఈ లోకంలో చాలామంది కనీస జ్ఞానం లేనటువంటి వారు అజ్ఞాన సంబంధమైనటువంటి విషయాలలో చురుకుదనంగా ఉండి వారి భూలోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని ప్రదర్శిస్తూ శరీరానికి సంబంధించిన జ్ఞానమే వారికి తెలుసు. వారికి ఆత్మ సంబంధించినటువంటి విషయాలని వారికి తెలియదు. అటు వారు చాలామంది ఈనాడు సృష్టికర్త అయిన దేవుని నిందించు దూషిస్తూ ఆయన ఒక కల్పిత పాత్రగా చూపిస్తూ ఉన్న ఈ దినాలలో ఆయన కల్పిత పాత్ర కాదు, ఆయన నిజమైనటువంటి సృష్టికర్త. శాస్త్ర సమ్మతమైనటువంటి రుజువులతో కూడినటువంటి ఆధారాలని ప్రజలకు తెలియపరచాలి అనే ఉద్దేశంతో ఈనాడు ఈ రెండవ వీడియోని చేయటానికి సిద్ధపడి ఉన్నాను. ఈ రెండవ కార్యాన్ని తలపెట్టడానికి ముందు మానవుడిని దేవుడు మట్టితో చేయవచ్చా? ఇది నిజమే. చాలామంది చాలా విధాలుగా, చాలా రకరకాలుగా మానవుని యొక్క సృష్టి వారికి ఏ విధంగా దేవుడు చేశాడనే విషయాన్ని తెలియక వివిధ రకాలైనటువంటి ఆలోచనలు ఈ లోకంలో ఉంది. కాబట్టి ఆ విమర్శనాత్మకమైనటువంటి సందేశాలన్నింటికి ఈనాడు ఈ వీడియో ద్వారా తెరపడాలనే ఉద్దేశంతో ఈ రెండో వీడియోను చేయటం జరుగుతూ ఉన్నది. మానవుడు మట్టితో మనిషిని చేయవచ్చా? దానికి శాస్త్ర సమ్మతమైనటువంటి రుజువుల్ని మీకు అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేస్తున్నాను ప్రియులారా. కనుక ఇది ఇక సమయాన్ని మనం పోనీయక ఈ వీడియోని చాలా స్పీడ్గా దేవుని వాక్య రుజువులతో కూడినటువంటి మాటలను మనం తెలియపరుచుకున్నాం. చూడండి. ఆదికాండము 2వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం దాకా చదువుతాను. దేవుని వాక్యం చాలా శ్రద్ధగా విని ఆత్మీయ మేలు పొందవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను. ఆదికాండము 2వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం దాకా. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమం ఇదే. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఎలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేలంతటిని తడిపెను. దేవుడైన యెహోవా నేల మట్టితో నరును నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు ఆత్మాయ. నిజంగా ఇక్కడ 2 విషయాలను దేవుడు చెప్పాడండి. ఒకటి, ఆయన చెప్పినటువంటి విషయాలు నేల మట్టితో నరుని నిర్మించాను అని చెప్పాడు. రెండవది, వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా, గాలిని, దేవుని యొక్క గాలిని ఊదినప్పుడు మానవుడు ఆయన జీవించు ఆత్మ ఆయనని చెప్పి వాక్యం కనిపిస్తూ ఉంది. ఒకటి, మట్టిని తీసుకొని మనిషిని చేశాడు. ఇది సాధ్యమేనా? సాధ్యం అనే విషయాన్ని మీ ముందుంచాలనే ఉద్దేశంతో. తర్వాత గాలిని ఆ చేసిన బొమ్మల ఊదగా ఆ గాలి ద్వారా మానవుడు చలించాడు, చూడగలిగాడు, మాట్లాడగలిగాడు, నడవగలిగాడు, సమస్తము చేయగలిగాడు. గాలికి అంత శక్తి ఉందా? ఈ 2 విషయాలని. మట్టికి మాట్లాడగలిగిన శక్తి ఉందా? గాలికి చెలించగలిగిన శక్తి ఉన్నదా? ఈ 2 విషయాన్ని ముందుంచాలనే ఉద్దేశంతో ఈ మాటలు మీకు చెప్తా ఉన్నాను. కనుక చిన్న మాట ప్రార్థన చేసుకుని ఈ వాక్య ధ్యానంలో ముందుకు వెళ్దాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నువ్వు సృష్టికర్తవైన దేవుడు అనే విషయాన్ని మా ప్రభువా ఈ ప్రజలు తెలుసుకోవాలి. నువ్వు తప్ప మరి యొక్క సృష్టికర్త అయిన దేవుడు మరి ఒకరు లేరనే విషయాన్ని చాలా స్పష్టంగా వివరించాలని ఆలోచన కలిగి ఈ కార్యం తలపెట్టి ఉండగా, మా ప్రభువా, నేను మాట్లాడితే నా మాటకు విలువ లేదు నాయన. నీవు నాలో ఉండి సూటిగా ఈ ప్రజలందరితో మాట్లాడి మీరే సమస్త మహిమ
ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని, మానవునైన నన్ను నాయన మరుగుపరచమని మా ప్రాణప్రియుడు, మా రక్షకుడు, మా విమోచకుడైన యేసుక్రీస్తు పేరట ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం మా ప్రభుత్వం. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మొట్టమొదట నేల మట్టితో మానవుని చేసినట్లుగా దేవుని వాక్యం చూస్తున్నాం. ఇది దేవుని సృష్టి అండి. దేవుడు మట్టి తీసుకొని మానవుని చేశాడనేది చెప్తా ఉన్నారు ఈ వాక్యం. వాస్తవంగా బైబిల్ చాలామంది తప్పు అంటున్నారు. తప్పు కాదు అనే విషయాన్ని మానవుడి ద్వారానే దేవుడు ఏం చేశాడు, ఇదే మట్టితో అనేకమైనటువంటి వివిధ రకాలైనటువంటి వస్తు వాహనాలను దేవుడు చేయించాడు. ఈనాడు మానవుడు నిదానంగా ఆలోచన చేస్తే మానవునికి తొందరపాటు ఎక్కువ. ఈ తొందరపాటు మూలాన మానవుడు తను ఎవరో, తను దేవుడు ఎందుకు చేశాడో, ఏమై ఉన్నాడో చివరికి మానవుని యొక్క స్థితి తెలియకుండా అల్పకాల పాపభోగాల నిమిత్తం సృష్టికర్త అయిన దేవుని యొక్క ఆ పరిశుద్ధుడైన దేవాది దేవుని గురించిన మర్మాన్ని ఎరగక మానవుడు నశించి నిత్యాగ్ని పెంచుతాడు. దేవుడు ఏం చేశాడు, మట్టిని తీసుకొని మానవుని చేశాడు. మానవుడు ఏం చేస్తున్నాడు, చూడగలుగుతున్నాడు, మాట్లాడగలుగుతున్నాడు, నడవగలుగుతున్నాడు. ఏది మట్టికి మట్టి ఏం చేస్తుంది, చూడగలుగుతుంది, మాట్లాడగలుగుతుంది, నడవగలుగుతుంది. ఈ మట్టి మానవుడు చేసింది, ఇది దేవుడు చేసిందండి ఈ మట్టి. కానీ ఇదే మట్టితో మానవుడు ఐరన్ ఓర్ అనేది ఈ భూమిలో ఉన్న మట్టిని తీసుకొని ఒక వాహనాన్ని వేశాడు. సపోజ్ కారు అనుకోండి. ఈ కారు తయారు చేయటంలో ఒక మెకానిజం తయారు చేశాడు మానవుడు. మట్టే కారు అంతా ఏమైందండి, మట్టి. ఈ మట్టిని ఏం చేస్తున్నాడు, ఒక చక్కని రూపాన్ని ఇచ్చాడు. ఈ చక్కని రూపాన్ని ఇచ్చి ఈ మానవుడు చేసినటువంటి మట్టి ఏం కలుగుతుంది, చలించగలుగుతుంది, ప్రయాణించగలుగు, సుదూర ప్రాంతాలకు దూరంగా ప్రయాణించి సుఖవంతమైన జీవితాన్ని మానవుడు ఈనాడు చేయగలుగుతా ఉన్నాడు. మట్టికి ఏం చేశాడు, మట్టికి మాట్లాడగలిగినటువంటి శక్తిని ఇచ్చాడు మానవుడు. దేవుడేమో దేవుడు చేసిన మానవుడు మట్టితో చేయబడినటువంటి మానవుడు మాట్లాడగలుగుతున్నాడు, చూడగలుగుతున్నాడు, నడవగలుగుతాడు. ఇదే మానవుడు ఈ మట్టిని తీసుకొని వస్తువుని తయారు చేశాడు, చక్కని రూపాన్ని ఇచ్చి ఒక కారు ఇంకా ఇతర ఎక్స్ట్రా ఏదైనా అనుకోండి, విమానం కావచ్చు, లేకపోతే 2 వీలర్ మోటార్ సైకిల్ కావచ్చు, ఇంకా అనేకమైనటువంటి వస్తు వాహనాలను మానవుడు తయారు చేశాడు ఇదే మట్టితో. దేవుడైతే ఒక మట్టితో ఒక మానవుడినే చేశాడులే, కానీ ఇదే మానవుడు ఇదే మట్టిని తీసుకుంది ఈనాడు ఎన్ని చేశాడండి. ఉదాహరణకి కారు, సుఖవంతమైనటువంటి కారు తయారు చేస్తున్నాడు, లగ్జరీగా ఈనాడు అయా ఖండాంతరాలకు ఎక్కడికో వెళ్ళగలుగుతున్నాడు, సుఖమైన ప్రయాణం చేయగలుగుతున్నాడు. ఆ మట్టితో ఏం చేస్తున్నాడు, మానవుడు ఉపయోగకరంగా మలుచుకొని మానవుడు మట్టి ద్వారా ఎంత చక్కని సౌలభ్యాన్ని అవలంబిస్తున్నాడు ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇది శాస్త్ర సమ్మతమైనటువంటి రుజువు అండి. దేవుడు మట్టితో మానవుని చేసేదానికి రుజువైనటువంటి ఇది నిజమైన శాస్త్ర సమ్మతమైనటువంటి రుజువు ఏంటంటే, మానవుడు కూడా ఇదే మట్టిని తీసుకున్నాడు, ఒక కారును తయారు చేశాడు. కారే కాదు, ఒక మోటార్ సైకిలే కానీ ఇంకా అనేకమైనటువంటి వివిధ రకాలైనటువంటి వస్తు వాహనాలను తయారు చేసుకొని వాటికి ప్రాణం ఇస్తున్నాడు, ప్రాణం ఇచ్చాడు. ఇప్పుడు బండి ఇక్కడ నుంచి దాదాపు ఒక 60 కిలోమీటర్ల స్పీడు, 70 కిలోమీటర్ల స్పీడు, లేదు 150 కిలోమీటర్ల స్పీడు చంద్రమండలంలోకి వెళ్ళగలుగుతున్నామండి ఈనాడు రాకెట్ని తయారు చేసుకొని. రాకెట్లో ఉన్న పవర్ ఏంటండి, రాకెట్లో ఉన్న పవర్ ఏంటి, అది మట్టే. ఆ మట్టితో ఒక మహత్వం కలిగినటువంటి ఒక గొప్ప యంత్రాన్ని మానవుడే తయారు చేశాడు. ఇంతకంటే సాక్ష్యం రుజువు ఇంకేం కావాలి. ఈనాడు వేల కిలోమీటర్ల దూరంలో ఎక్కడో ఆకాశములకు సుదీర మండలమైనటువంటి ఆ చంద్రమండలంలోకి వెళ్తున్నాడు, వెళ్ళి మళ్ళా తిరిగి రాగలుగుతున్నాడు. ఇదంతా మానవుని యొక్క సృష్టి. దేవుడు చేసిన సృష్టికి ఇది సాక్ష్యమైనటువంటి యథార్థమైనది, శాస్త్ర సమ్మతమైనటువంటి రుజువు. ఇంతకంటే రుజువు ఇంకేం కావాలి మానవుడికి. దేవుడు మానవుని చేశాడు, మానవుడికి మాటిచ్చాడు,
చూపిచ్చాడు, నడకిచ్చాడు, అన్నీ ఇచ్చాడు. కానీ ఇదే మానవుడు ఈ మట్టితో ఎన్ని మహత్కర కార్యాలు చేశాడంటే కళ్ళతో చూస్తున్నాం. కానీ మానవుడు బుద్ధిహీనుడైపోయాడు. జ్ఞానం కలిగిన ఈ మానవుడు బుద్ధిహీనుడైపోయాడు. గొప్ప గొప్ప అధునాతనకరమైనటువంటి గొప్ప యంత్రాలను తయారు చేసుకున్నాడు. లోయలో పడిపోయిన ఒక 50 టన్నులు బరువైనటువంటి ఒక వాహనాన్ని బయటికి తీయాలంటే అధునాతనమైనటువంటి యంత్రం. ఆ యంత్రానికి ప్రాణం ఇచ్చింది ఎవరు? మానవుడే. ఆ యంత్రానికి మట్టికి ప్రాణమిచ్చి శక్తినిచ్చి దానిని ఉపయోగించుకొని ఆ లోయలో పడిపోయినటువంటి ఆ వాహనాన్ని బయటికి తీయగలుగుతున్నాడంటే ఎవరు? దీనికి ఉన్న శక్తి ఎక్కడది? మట్టితో తయారు చేయబడినటువంటి ఈ యొక్క వాహనానికి ఎంత పవర్ ఇచ్చాడండి. ఆలోచన చేయాలి. మట్టితో మానవుడు ఒక్కటి కాదండి, చాలా గొప్ప గొప్ప విషయాలను తయారు చేశాడు. ఈ మట్టితో చంద్రమండలంలోకి వెళ్ళగలుగుతున్నాడు, సముద్రంలో ఖండాంతరాలు తిరగలుగుతున్నాడు, పెద్ద షిప్పులు తయారు చేసుకొని. ఇదే మట్టితో ఆకాశంలో విహరించగలుగుతున్నాడు. ఇదే మట్టితో భూమిపైన నడవగలుగుతూ ఉన్నాడు. మాత్రమే కాదు ప్రియ స్నేహితుడా, ప్రతి వారి దగ్గర ఒక సెల్ ఫోన్ ఉంటుంది. ఈనాడు ఆ సెల్ ఫోన్ ఏంటో తెలుసా? మట్టే. ఆ మట్టికి మాట కూడా ఇచ్చాడు మానవుడికి. అంతెందుకు, ఈనాడు రోబోను తయారు చేశాడు మానవుడు. రోబోలు ఏంటి? అది శాస్త్ర సమ్మతమైనటువంటి ఒక మట్టి ఐరన్ ఓరని తీసుకొని ఒక కృత్రిమమైనటువంటి మానవుడిని తయారు చేసేవాడు. స్త్రీ రూపాల్లో చేశాడు, పురుషుల రూపాల్లో చేశాడు. ఎవరి రూపాల్లో కావాలంటే వారి రూపాల్లో రేపొద్దున రానా. యుద్ధాల్లో కూడా టెక్నాలజీ, అధునాతనమైన టెక్నాలజీని తయారు చేసి ఇదే మానవుడు ఒక గొప్ప రోబోట్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఒక పేరు పెట్టేసి రేపు రానున్న దినాలలో మానవుని యొక్క రాజ్యం నాశనం కాబోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అనుకున్నారు. కానీ ఈ టెక్నాలజీ ద్వారా సృష్టికర్త అయిన దేవాతి దేవుణ్ణి మానవుడు తెలుసుకొని పరలోకం చేరాలని, ఈ లోకం అంతం కాబోతుందనే విషయాన్ని మానవుడికి తెలియపరుస్తున్నాడు. కానీ ఈ టెక్నాలజీ పేరుతో మానవుడు తను తాను మోసగించుకుంటున్నాడు. చివరికి నిజమైన సృష్టికర్త అయిన దేవాతి దేవుణ్ణి తిరగలేక నిత్యనాశనానికి వెళ్ళిపోతా ఉన్నాడు. ఈనాడు చూడండి, కావాలంటే మట్టితో మానవుడు చేసిన సెల్ ఫోన్, ఆ సెల్ ఫోన్లో ఎంత విలువైనటువంటి, చూడండి, ఎక్కడో ఖండాంతరాల దూరంలో భూమికి అడుగు భాగాన ఉన్నటువంటి అమెరికాలో ఏం జరుగుతుందో ఇట్లే చూడగలుగుతున్నాడండి. ఈ మట్టికి ఏమిచ్చాడు? చూడగలిగిన శక్తినిచ్చాడు, మాట్లాడగలిగిన శక్తినిచ్చాడు మట్టికి. ఇంతకంటే రుజువు ఏం కావాలి? శాస్త్ర సమ్మతమైనటువంటి ఎవిడెన్స్ ఇవన్నీ. మట్టితో మానవుని చేసి ఆయన మహిమను మానవుల్లో ఉంచటం ద్వారా మానవుడు ఏం చేస్తున్నాడు? చూడగలుగుతున్నాడు, నడవగలుగుతున్నాడు, మాట్లాడగలుగుతున్నాడు. ఇదే మట్టితో మానవుడు ఎన్నో అధునాతనమైనటువంటి పరికరాలు చేశాడు. ప్రియులారా, ఇంతకంటే ఎవిడెన్స్ మరొకటి అవసరం లేదు. కనీసం ఇప్పుడైనా మీరు గమనించండి, ఆలోచన చేయండి. మట్టికి ఏం చేశాడు? మట్టితో మానవుడు, దేవుడేమో ఒక మానవుని చేశాడులే, కానీ మానవుడు అనేకమైనటువంటి వివిధ వస్తు వాహనాలు తయారు చేశాడు. ఒకట కదండి, ఎన్నో చేశాడు. ఎన్నో విషయాలని మానవుడు ఈ భూమి పైన అధునాతనమైనటువంటి పరికరాలు, చంద్రమండలంలోకి వెళ్ళగలుగుతున్నాడు. ఎక్కడెక్కడికి వెళ్ళినా ఖండాంతరాలను వెతికి మానవుడు చూడగలుగుతున్నాడు, మాట్లాడగలుగుతున్నాడు. మట్టికి మానవుడు ఏం చేశాడు? దేవుడు మాటనిచ్చాడు మట్టికి, మనం మాట్లాడగలుగుతున్నాం. ఇది శాస్త్ర సమ్మతమైంది. ఈనాడు మట్టికి కూడా మానవుడికి ఏం చేశాడు? మాట ఇచ్చాడు. సెల్ ఫోన్ ఏంది? ఈనాడు మట్టే. ఇక్కడ కూర్చొని నువ్వు మాట్లాడుతూ ఉంటే ఎక్కడో అమెరికాలో ఉండేవాళ్ళు, స్విట్జర్లాండ్లో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉండేవాళ్ళు మాట్లాడగలుగుతున్నారు. ఇది ఎంత శాస్త్ర సమ్మతమైనటువంటి రుజువు అండి. వీటన్నిటి ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? ఒక బైబిల్లో ఉన్న దేవుడే, యేసు ప్రభువే నిజమైన సృష్టికర్త. ప్రత్యక్షమైనటువంటి ఎవిడెన్స్ ఇది. ఇంతకంటే రుజువు మరి ఒకటే ఛాలెంజ్ ఎవరైనా సరే. ఇంతకంటే రుజువైనటువంటి విషయాలను మనకు ఎక్కడ వెతికినా మరి ఒక గ్రంథాలలో దొరకవు. ఒకటి, మట్టితో మాట్లాడించగలుగుతున్నాడు, నడవగలుగుతున్నాడు, చూడగలుగుతున్నాడు. ఇది దేవుడు చేసిన సృష్టి.
అదే మట్టితో మానవుడు మాట్లాడగలుగుతున్నాడు, చూడగలుగుతున్నాడు. అదే ఫోన్. ఈ ఫోన్లో ఎక్కడో ఉన్నటువంటి మాటల వ్యక్తితో, దూరంగా ఉన్నటువంటి వ్యక్తితో మాట్లాడగలుగుతున్నాడు. ఇది మట్టేనండి. ఈ మట్టితో మాట్లాడగలుగుతున్నాడు. మాట్లాడటమే కాదు, చూడగలుగుతున్నాం. దేవుని సృష్టికి మానవుని సృష్టికి ఎంత చక్కని పొందికలు ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయండి. కనుక బైబిల్లో ఉన్న యేసు ప్రభువే నిజమైన దేవుడు. మరి ఒకరు దేవుడు ఈ ప్రపంచం నలుమూలల వెతికిన వాళ్ళందరినీ చేసిన వాళ్ళు ఎవరంటే మానవులు చేశారు వాళ్ళని. వాస్తవంగా దేవుణ్ణి ఎవడన్నా మానవుడు చేయగలడా? అంత దమ్ము, సత్తా, శక్తి ఉందా? ఆలోచన చేయాలి. మరి ఒక విషయాన్ని మీ ముందుంచాలని నేను తాపత్రయపడుతున్నాను. చూడండి, దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవించు ఆత్మ ఆయన అన్నాడు. బొమ్మను చేశాడు, బొమ్మకు ఒక రూపాన్ని ఇచ్చాడు. రూపాన్ని ఇవ్వటమే కాకుండా తన నాసికారంధ్రములు అంటే ముగ్గురులో ఆయన వేసాడు. దేవుని యొక్క గాలిని ఊదాడంటే, గాలిని ఊస్తే మానవుడు ఏం చేస్తున్నాడు? చూడగలుగుతున్నాడు, చలించగలుగుతున్నాడు, నడవగలుగుతున్నాడు, అన్నీ చేయగలుగుతున్న శక్తి సామర్థ్యాలు ఎప్పుడు వచ్చినాయంటే ఎప్పుడైతే ఆయన గాలి ఊదాడు. ఆ గాలితో మానవుడు చలించగలుగుతున్నాడు. ఆ గాలి ఎప్పుడైతే ఈ లోకం నుంచి, ఈ దేహం నుంచి వేరే వెళ్ళిపోతాడు, అదే దానిని ఆత్మ అన్నాడు దేవుడు. ఆత్మ ఎప్పుడైతే వెళ్ళిపోతో ఈ మనిషి కళ్ళున్నా చూడలేడు, నోరుండా మాట్లాడలేడు, కాళ్ళుండా నడవలేడు, కళ్ళున్నా చూడలేడు. ఆ గాలి దేవుడిచ్చినటువంటి ఆ ఆత్మ ఉన్నంత వరకే మనం చూడగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, నడవగలుగుతున్నాం. దీనికి శాస్త్ర సమ్మతమైనటువంటి విషయం ఇంకొక విషయాన్ని మీకు చెప్పాలండి. గాలికి అంత శక్తి ఉందా లేదా అనేది మీ ముందు ఇంకొక విషయాన్ని నేను చెప్తున్నాను. ఈనాడు మనం ఇదే వస్తువు వాహనాలను చూసుకోండి. ఒక కారుని చూద్దాం. ఆ కారులో ఆ టైర్లో పంచర్ పడిపోయిన తర్వాత, ప్రయాణంలో ఉన్నాం, టైర్లో పంచర్ గాలిపోయింది. గాలిపోతే అది ప్రయాణించగలదా? ఆ కారుని ఆ పంచరు తిరిగి మరలా గాలి నింపేంత వరకు ఆ వస్తువు నిష్ప్రయోజనంగా పక్కన పడేసి, గాలి ఉండటం ద్వారానే ఈనాడు మనం గమ్యస్థానం చేరగలుగుతాం. చాలామంది మన నిజ జీవితాల్లో 2 వీలర్స్ వేసుకొని పల్లెటూరులకు వెళ్తూ ఉంటాం. అవి పంచర్లు పడుతూ ఉంటాయి. నైట్ పూట ఆ పంచర్లు వేసేవాళ్ళు లేకపోతే ఆ వాహనాన్ని ఏం చేస్తాం? తీసుకెళ్ళి అక్కడ పడేస్తాం. మరలా దానిని పంచర్ వేయించుకొని తిరిగి గాలి నింపుకొని మరలా దాన్ని తీసుకొని వస్తూ ఉంటాం. ప్రియులారా, దేవుడు ఏం చేశాడు? మానవుణ్ణి జీవవాయువును ఊదగా నరుడు జీవించు ఆత్మాయను. దీనికి శాస్త్ర సమ్మతమైనటువంటి విషయం ఏంటంటే, ఈనాడు గొప్ప గొప్ప అధునాతనమైనటువంటి ఒక వస్తువుని పైకి లేపాలంటే, పుష్ చేయాలంటే దానికి ఉపయోగపడేది ఏంటో తెలుసా? గాలి. గాలి గనక లేకపోతే ఎంత పెద్ద వస్తువు వాహనాన్ని మానవుడు తయారు చేసినా దాంట్లో గాలి లేకపోతే అది నిష్ప్రయోజనం, అది పక్కన పడేది. గాలి ఎంత ఉపయోగమైందో మనము ఎన్నిటి ద్వారా మానవుడికి దైవ జ్ఞానాన్ని నేర్పాలని ఈ వస్తు వాహనాలు ఎన్ని మానవుడి తయారు చేయించాడు. మన ఇష్టం వచ్చినట్టుగా ఈ వస్తువులను తీసుకుంటున్నాం, తయారు చేసుకుంటున్నాం, లగ్జరీగా ఈ శరీరాన్ని పెంచి పోషిస్తున్నాం. శరీరంలో ఉన్న ఆత్మ సంగతిని మన ఇష్టానుసారంగా జీవించి నిత్యాగ్నికి వెళ్ళిపోతున్నాడు. శరీరంలో ఉన్నటువంటి ఆ గాలి విషయాన్ని, ఆ ఆత్మ విషయాన్ని మానవుడు ఏం చేస్తున్నాడు? నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు. ఈ 2 పాఠాల ద్వారా మీకు నేను విస్తరించి మాట్లాడటం కాదు, కానీ గాలి ద్వారా ఈనాడు మానవుడు మాట్లాడగలుగుతున్నాడు, చూడగలుగుతున్నాడు. ఎప్పుడైతే ఈ గాలి వెళ్ళిపోద్దో, ఈ ఆత్మ వెళ్ళిపోద్దో, మానవుడు అన్నీ ఉన్నా కానీ చూడలేడు, మాట్లాడలేడు, నడవలేడు. అన్నీ ఉంటాయి కానీ ఉపయోగం. అదే ప్రకారంగా మానవుడు కూడా గాలి ఉంటేనే ఆ యొక్క చాలా ఈనాడు ఆకాశంలోకి ఎగిరే పెద్ద యంత్రాలను తయారు చేశారు. చంద్రమండలం పైకి వెళ్ళి మళ్ళా అక్కడి నుంచి తిరిగి రావటానికి దానికి ఉపయోగపడే ఆ యొక్క శక్తి ఎక్కడి నుంచో తీశారు. ఆ యొక్క పవరు
అధునాతనమైనటువంటి పవర్ శక్తి గాలి ద్వారా. గాలి కనుక లేకపోతే మనం టూ వీలరు అది ఉపయోగం లేనిది, అది ఫోర్ వీలర్ అయినా సరే అది ఉపయోగం లేనిది. అధునాతనమైనటువంటి యంత్రాలని మనం పైకి తీయాలంటే అది గాలి పుష్ చేయబట్టే, ఆ గాలి ద్వారా ఎన్నో విషయాల్ని మానవుడు తయారు చేసుకొని దీని ద్వారా దేవుని గురించిన సత్యాన్ని మానవుడికి తెలియపరచడం కోసం మానవుడు ఈ విషయాన్ని గమనించలేకపోయాడు. ఏదో వస్తువును తయారు చేసుకుంటున్నాడు, ఉపయోగించుకుంటున్నాడు, కానీ ఆ విషయాన్ని దైవ సంబంధమైనటువంటి దేవుడు మానవుణ్ణి ఎరిగి తరతరాలు యుగాలు నిత్య నాశనం తప్పించుకొని ఆ పరలోక రాజ్యంలో మానవుడు జీవించాలనే ఉద్దేశంతో మానవుడిని చేసాడులే కానీ మానవుడు ఈ వస్తు వాహనాల ద్వారా టెక్నాలజీ పేరుతో తన్ను తాను సంబరపరుచుకొని సృష్టికర్త అయిన దేవుని మర్చిపోయి తనను కనపరుచుకుంటున్నాడు, తనను పొగుడుకుంటున్నాడు, తనని హెచ్చించుకుంటున్నాడు. నిజదేవుని ఎరగక నిత్య నాశనానికి వెళ్ళిపోతున్నాడు మానవుడు. అసలు మానవుని దేవుడు ఎందుకు చేశాడంటే, యెషయా గ్రంథము 43వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట చెప్పాడు. చూడండి, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు ఒక మంచి మాట చెప్తా ఉన్నాడు. ఏమన్నాడు? నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. మానవుని ఎందుకు చేశాడంటే దేవునికి మహిమ రావాలండి. ఆ దేవాది దేవుడి ఆయన యొక్క గొప్పతనాన్ని ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవుడి ద్వారా దేవుడికి మహిమ రావాలి. మానవుని చేస్తున్నాడు. ఈనాడు మానవుడు ఏం చేస్తున్నాడంటే దేవునికి మహిమకరంగా బ్రతకుంది. మానవుడిని పొగుడుకుంటూ దేవునికి ఏమో మహిమ లేకుండా చేస్తా ఉన్నాడు ఈ మానవుడు. చూడండి, 43వ అధ్యాయం అదే యెషయా గ్రంథము 22వ వచనం, 43వ అధ్యాయం 22వ వచనంలో మరి ఒక మాట చెప్తున్నాను. యాకోబు, నీవు నాకు మొర్ర పెట్టుటలేదు, ఇశ్రాయేలు నన్ను గూర్చి నీవు విసికించితివి కదా. దహన బలులుగా గొర్రెమేకల పిల్లలను నా యొద్దకు తేలేదు, నీ బలుల చేత నన్ను కనపరచలేదు. ఇక్కడ ఏమంటున్నాడంటే, యాకోబు నీవు నాకు మొర్ర పెట్టలేదు, ఇశ్రాయేలు నన్ను గూర్చి నువ్వు విసికించితివి కదా. నాడు మానవుడు దేవుడు ఎందుకు చేసుకుంటాడంటే, ఏదైనా ఒక వస్తువు తయారు చేస్తే ఎందుకు చేస్తాడు మానవుడికి ఉపయోగకరంగా ఉండాలనే ఉద్దేశంతో మానవుడు వస్తు వాహనాలు తయారు చేసుకుంటాడు. ఏదన్నా నిష్ప్రయోజనమైన వస్తువు మన ఇళ్ళలో ఒక్కటి ఉంటుంది, ప్రయోజనములైనటువంటి వస్తువు. సపోజ్ ఒక కుర్చీ ఉందనుకోండి, ఈ కుర్చీ ఇరిగిపోతే ఏం చేస్తాం? పనికిరాని తీసుకెళ్ళి బయటకు చెత్తకుపలేస్తాం. తర్వాత అది ఏం చేస్తారు? ఆరని అగ్ని కాల్చి పడవేసేటట్లుగా ఆ యొక్క పనికిరాని వస్తువుని కాల్చేస్తాం. మన కనీసం ఇంట్లో ఉన్న మనుషులందరం కూడా కనీసం ఇంత దుమ్ముట్టు పెట్టుకోం పనికిరాని. ఈ దుమ్మంతా ఊడ్చి ఓ పక్క తీసుకెళ్ళి చెత్త కుప్పలేస్తాం. చివరికి ఆ చెత్త ఎక్కువైనప్పుడు ఏం చేస్తాం? తగలబెట్టేస్తాం. అట్లాగనే మానవుని దేవుడు ప్రయోజనకరంగా చేశాడు, ఉపయోగకరంగా చేశాడు. కానీ మానవుడు ఏం చేస్తున్నాడంటే, చూడండి, యాకోబు నీవు నాకు మొర్ర పెట్టట్లేదు, ఇశ్రాయేలు నన్ను గురించి నీవు విసికించేశాడంటే మానవుడు. ఎట్లా విసికించాడంటే, దేవుని చెప్పినటువంటి చట్టాన్ని మీరాడు. దేవుడు ఏం చెప్పాడంటే, హృదయం అన్నిటికంటే మోసకరమంది అతి ఘోరమైన వ్యాధి కలిగిందని అన్నాడు. హృదయం మార్చుకోరా అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. కానీ మానవుడు ఏం చేస్తాడంటే, హృదయం మాత్రం నా వల్ల కాదు, లోక సంబంధమైనటువంటి ఆచార సంబంధమైనటువంటి విషయాలు, పాపాన్ని మాత్రం విడవమన్నాడు దేవుడు. పాపాన్ని మాత్రం విడవు. ఆచార సంబంధమైనటువంటి అక్షరార్థమైనటువంటి క్రియలు ఈనాడు దేవుడు ముష్టోడిగా ఇచ్చాడు. మానవుడు దేవుడిని చివరికి ముష్టోడిగా ఇచ్చి ఒక కుర్చీ ఒకటి ఇస్తాడు, ఒక విరాళాలను ఇస్తాడు, ఒక చందా వేస్తాడు. ఆయన ముష్టోడు. ఆయన ముష్టివాడు కాడండి, ఆయన సృష్టికర్త అయిన దేవాతి దేవుడు మానవుని మహిమలోకి తీసుకువెళ్ళాలని ఆయన ఆలోచించేసాడులే. కానీ మానవుడు మహిమకు రావట్లేదు, నిత్య మరణానికి వెళ్ళిపోతున్నాడు. అదే 43వ అధ్యాయము 24వ వచనం నుంచి 26వ వచనం దాకా చదువుతాను. ఒక మాట చూడండి. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను
తుడిచివేయుచున్నాను. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొనను. నాకు జ్ఞాపకము చేయము. మనము కూడి వాదింతము. నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు నీ వ్యాజ్యమును వివరించుము. దేవుని దృష్టిలో మానవుడు ఏం కావాలన్నాడంటే, నాకు జ్ఞాపకం చేయము. మనము కూడి వాదింతము. నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు నీ వ్యాజ్యమును వివరించు. నీతిమంతుడు కావాలంటున్నాడంటే మానవుడిని. ఈ మానవుడిని దేవుడు ఏం చేయాలంటే, దేవుని యొక్క ఉద్దేశం, దేవుడు నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు అని చెప్పేసి హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉన్నాడు 7:26. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఇట్టి ప్రధాన యాజకుడు. ఆయన ఎంత లోపం ఉండగానే ఆయన దేవుడే కాదండి. దేవునిలో ఏ క్రమంగా చూసినా దేవుడు నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు దేవుడు. ఇట్లాంటి వాడిని తీసుకొని నాడు మానవుడు ఏం చేశాడు తెలుసా? మానవుడికి ఒక ఆ వ్యక్తికి భార్య ఉంటేనే పక్క మనిషితో ఏదన్నా అక్రమ సంబంధం పెట్టుకుంటే వాడిని చెడిపోయినాడు అని అంటారు. మానవుడి కంటేనే పాపాన్ని చివరికి దేవి దేవతలు కూడా అంటించి పడేసాడండి ఈనాడు మానవుడు. అర్థం కావట్లా ఈనాడు మానవుడు అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేడు. అందుకని ఆయన చింతపడి బాధపడి అంటున్నాడు, నీ పాపముల చేత నీవు నన్ను విసిగించేవరా మానవుడా, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టి అంటున్నాడు. ఇదే 43వ అధ్యాయము 24 వచ్చిన కింద భాగాల్లో మానవుడి యొక్క పాపముల చేత దేవుడిని ఏం చేశాడు ఆయన? మానవుడు ఏం చేస్తున్నాడు? మానవుడు నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నీవు ఆయాసపరిచితివి. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తీర్చివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకున్నాను. నాకు జ్ఞాపకము చేయము. మనము కూడి వాదింతము. నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు నీ వ్యాజ్యము వివరించము. రమ్మన్నాడండి జాలి కలిగింది. ఈనాడు ఎంత పాపాత్ముడైనా వాడిని పనికిమాలిన వాడైనా సరే వాడిని మారుస్తాను అంటున్నాడు. ఏంది నిజంగా ఎన్ని పాపాలు చేసినా కానీ దేవుని దగ్గరికి వస్తే మారుస్తాను అంటాడు. దానికి ఒక రుజువు చెప్తున్నాను, మీకు జ్ఞాపకం చేసుకోండి. ఈ లోకంలో తల్లిదండ్రులకి 2 పిల్లలు పుట్టారు. ఒకడు వ్యభిచారి, దొంగ, హంతకుడు అయిపోతాడు. ఒకడు మంచివాడే. పాపం ఆ మంచివాడి గురించి ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులకి ఏ విధమైన బాధ ఉండదండి. చెడిపోయి లోకంలో దుర్భాషలుగా నీచమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్న ఆ పిల్లవాడి గురించి తల్లిదండ్రులు అంగలారుస్తూ ఉంటారు. నిద్ర పట్టదు, లోకం అంతా నిందిస్తూ ఉంటుంది. కానీ ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారు తెలుసా? ఆ పిల్లవాడి కోసం వాడు ఎప్పుడు మారతాడని ఆ తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు. వాస్తవంగా మానవుడు ఎట్లాంటి వాడు? చెడిపోయిన వాడండి. మానవుడు చూపు చెడిపోయింది, మాట చెడిపోయింది, ఆలోచన చెడిపోయింది. మానవుడు దేవుని ఇచ్చినటువంటి ఆ మహిమను పోగొట్టుకొని మానవుడు పాపాత్ముడిగా మారిపోయి పరలోకంలో దేవుని చేరలేకపోయినా ఈ చెడిపోయిన మానవుడికి ఎంత మంచి మనస్సుంటే సృష్టికర్త అయిన దేవుడు వ్యభిచారికి, హంతకుడికి, దొంగకి ఈ లోకంలో సమానమైన గాలి ఇస్తున్నాడే, సమానమైన వర్షాన్ని ఇస్తున్నాడే, సమానమైనటువంటి ఆహారాన్ని ఇస్తున్నాడు. ఎంతకంటే రుజువు ఏం కావాలండి? ఆయన నిర్దోషమైనటువంటి వాడని, ప్రేమాస్వరూపి అయిన దేవుడని, కరుణాసంపన్నుడైన మానవుడిని మార్పు కోసం చూస్తూ ఉన్నాడు. మానవుడి యొక్క పాపాన్ని విడిచి రమ్మంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు చూడండి, నీ పాపముల చేత నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. ఇప్పటికైనా నువ్వు తిరగరా బాబు, నీ పాపాన్ని విడిచి నా యొద్దకు రమ్మంటాడండి దేవుడు మానవుడి. కానీ అన్నీ విడుస్తానంటున్నాడు, కానీ పాపం మాత్రం విడవలేక ఉన్నా ఉన్నాడు మానవుడు. పాపముల చేత, అపరాధముల చేత చచ్చి నిత్య నాశనానికి వెళ్ళిపోతా ఉన్నాడు మానవుడు. దేవుడు కరుణా సంపన్నుడు. వ్యభిచారికి అదే గాలిస్తున్నాడు, హంతకుడికి అదే గాలిస్తున్నాడు, మంచివాడికి అదే గాలిస్తున్నాడు. ఇంత మంచి దేవుడు చూస్తా ఈ మానవుణ్ణి నిత్య నరకానికి వేస్తాడా? వేయడు.
కానీ నిత్య నరకం ఎవరి కోసం చేశాడంటే అపవాది అయిన సాతానుడి కోసం చేయబడిన నరకంలోకి మానవుడే వెళ్ళిపోతున్నాడు. మానవుడు చేసుకున్న అపవిత్రమైన కార్యాలను బట్టి. ఆ అపవిత్ర కార్యాలు ఎట్లాంటివి చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో, మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం, లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వమును, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారమును, లోభములను, చెడుతనమును, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదర్శనయు, అహంభావను, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచి, ఆయన చెబుతున్నాడు మనుషుని అపవిత్రపరుస్తున్నాయండి. 14 గుణాలు ఉన్నాయి ఇక్కడ. అపవిత్రత, కామకత్వము ఎన్ని హృదయం నుంచి మానవుడిని అపవిత్రుని చేస్తూ ఉన్నాయి. మానవుడు గ్రహించట్ల. మానవుడికి ఏం కావాలి? హృదయం కావాలి దేవుడికి. మానవుడు హృదయం అన్నిటికంటే హృదయం మోసకరమైనది, అతి ఘోరమైనది, వ్యాధి కలిగింది అన్నాడు. హృదయం మార్చుకోరా అని దేవుడు చెప్తా ఉంటే హృదయం మాత్రం నేను మార్చుకోలేనయా, నా వల్ల కాదు. మానవుడు చేసేటటువంటి పని ఇదే పనిగా. మానవుడిని ఈ సందేశంలో మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే, మట్టితో మానవుని చేశాడు అనే దానికి శాస్త్ర సమ్మతమైన రుజువేంటి తెలుసా? ఇదే మట్టిని తీసుకున్నాడు మానవుడు, అనేకమైన వాహనాలు తయారు చేశాడు. ఇంతకంటే రుజువు ఏం కావాలి? ఇదే గాలిని తీసుకున్నాడు మానవుడు. ఈ గాలి ద్వారానే దేవుడు తన గాలిని ఊదగా మానవుడు జీవించు ఆత్మయన అన్నాడు. ఇదే గాలిని తీసుకున్నాడు మనిషిని, గాలిని నింపి అనేక వాహనాలను లగ్జరీగా వాడుకొని తిరుగుతున్నాడు. ఇంతకంటే రుజువైనటువంటి గ్రంథం మరి ఒకటే ఎవరి దగ్గర? ఇది శాస్త్ర సమ్మతమైన గ్రంథం. దీని ఎవిడెన్స్ కలిగిన, ప్రూఫ్ కలిగినటువంటి గ్రంథం అండి గ్రంథం. ఈ ఒక్కటే కాదు, ఈ శిరీషులో ఒక్కొక్కటే. ప్రపంచంలో ఈ గ్రంథానికి మించిన గ్రంథం మరి ఒకటి లేదు. శాస్త్ర సమ్మతమైనటువంటి గ్రంథం ఈ బైబిల్ గ్రంథం. ఈ బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి రుజువులు. ఒకటి కాదండి. మానవుడికి జ్ఞానం ఇచ్చిన వాడు దేవుడే, మానవుడిని చేసిన వాడు దేవుడే. ఈ మానవుడి కోసమే గాలి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు సమస్తము మానవుడికి అవసరం చేశాడు. దేవుడికి ఎన్నిటితో అవసరం లేదు. కనుక ప్రియ స్నేహితుడు, సోదరి, మట్టి ద్వారా మానవుని చేసాడనే దానికి రుజువు ఏంటో తెలుసా? ఇదే మట్టిని తీసుకొని మానవుడు అనేకమైనటువంటి వాహనాలు తీసుకొని వాడుకుంటున్నాడు. వాటికి ప్రాణం ఇచ్చాడు. కారు చక్కగా తాళం పెట్టి తిప్పగానే ఏమవుతుంది? ఆ మెషినరీ మెకానిజం ద్వారా అది స్టార్ట్ అవుతుంది, మూవ్ అవుతుంది, ముందుకు వెళ్ళగలుగుతుంది, వెనక రాగలుగుతుంది. మట్టికి ఏం చేశాడు? ప్రాణం ఇచ్చాడండి. మానవుడు ఇచ్చిన ప్రాణం. మట్టికి ఏం చేశాడు? దేవుడు మట్టికి ప్రాణం ఇచ్చాడు. దేవుని సృష్టిది. మానవుడు మాట్లాడగలుగుతున్నాడు, చూడగలుగుతున్నాడు, నడవగలుగుతున్నాడు. ఇదే మట్టికి మానవుడు కూడా ఏం చేశాడు? ప్రాణం ఇచ్చాడు. తాళం తిప్పంగానే అది 2 వీలరా 4 వీలరా, అది ఇంకా ఏదైనా సరే ఇదే మట్టికి మానవుడు కూడా ప్రాణం ఇచ్చాడు. కృత్రిమంగా ఎన్ని తయారు చేసుకున్నాడండి. షోఫీ అని ఒక బొమ్మను కూడా తీశాడు. నిజంగా రియల్గా మట్టితో చేశాడు ఒక మనిషిని మానవుడు కూడా. ప్రతి సృష్టి, దేవుని సృష్టి, మానవుని సృష్టి కంపారిజన్ చేసుకొని చూసుకోవాలి. శాస్త్ర సమ్మతమైనటువంటి గ్రంథాన్ని దీనికి కాదు కూడదని చెప్పగలిగిన సమర్థతుడు యావత్ ప్రపంచంలో ఎవడైనా ఉంటే వాడు రావచ్చు. బైబిల్ని మించిన గ్రంథం, బైబిల్ మించినటువంటి శాస్త్ర సంబంధమైనటువంటి ఎవిడెన్స్ ఈ కాదు, కోట్ల కొలది ఉన్నాయి బైబిల్లో. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా రుజువులతో కూడినటువంటి ఎవిడెన్స్తో కూడిన గ్రంథం ఈ గ్రంథం. మీకు ఇక ఒక్కొక్క సిరీస్లో ఒక్కొక్క రుజువులతో కూడినటువంటి వాక్యాన్ని మీ ముందుకు తీసుకొస్తాను. ప్రియ స్నేహితులు, మీరందరూ వాక్యాన్ని విని శ్రద్ధగా ఆత్మీయ మేలులు పొంది పాపం నుంచి విడుదల పొంది పరిశుద్ధులుగా మార్చబడి పరలోకం చేరాలి. మానవుని దేవుడు ఎందుకు చేశాడో తెలుసా? తరతరాలు యుగయుగాలు దేవాతి దేవునితో మానవుడు ఉండాలని. మానవునికి దేవునికి అడ్డమైందంటే మానవులో ఉన్న పాపమే. ఈ పాపం ద్వారా పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి మానవుడు చేరలేకపోతున్నాడు. అందుకనే నేను పాపలను పిలవ వచ్చింది కానీ నీతిమంతుల కోసం నేను రాలేదన్నాడు.
ఎవరు పాపులు అంటే అందరూ పాపులు. ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా లోకంలోకి మరణం వచ్చేసిందంట. ఈ మరణం ద్వారా మానవుడు నిత్య మరణానికి వెళ్తున్నాడు. శరీర మరణం తాగితే పర్వాలా, ఇక్కడితో ఆగిపోతే ఏం పర్వాలేదు, ఇంతవరకు ఆగిపోయేది. కానీ మానవునిలో ఉన్న ఆత్మ, ఈ మానవునిలో ఉన్న గాలి నిత్యాగ్ని గంధకాలకు మండే ఆ నరకంలోకి వెళ్ళిపోతున్నాడండి. ఆత్మయే జీవింపచేయునది, శరీరం కేవలం నిష్ప్రయోజనం అయిందని అన్నాడు దేవుడు. ఆత్మ ఉండబట్టే చూడగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, ఎన్ని చేయగలుగుతున్నాం. కనుక నీలో ఉన్న గాలి, ఆ ఆత్మ నిత్యాగ్నికి వెళ్లకుండా నిన్ను కాపాడటం కోసమే అదృశ్యుడైనటువంటి దేవుడు శరీరధారిగా ఈ భూమిపైకి 2025 సంవత్సరాలైంది ఈ భూమి మీద. కానీ మానవుడితో వచ్చి పరాదేశికి దేవుడు కదరా బిడ్డడా, ఆలోచన చేయి. ఈ రాత్రి కాల సమయంలో నిజమైన లోకరక్షకుడు నీ కోసం కల్వరి శిలువలో 3 బ్రేకుల మధ్య ఆయన వేలాడబట్టే మానవుడికి పాప క్షమాపణ కలిగింది. సర్వలోక పాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తదరక్తం పరమాత్మ్యాన పుణ్యదాన బలియాగం అని మన గ్రంథాలలో చెప్పారు. ఎందుకు రాయించారో తెలుసా? మార్పు చెంది, మారు మనసు పొంది, పాపం నుంచి విడుదల పొందాలనే ఉద్దేశంతో మానవుడిని కూడా చైతన్యవంతులుగా చేశాడు. ఆ గ్రంథాలలో కూడా రాయించి పెట్టాడు. ఇంతకంటే శాస్త్ర సమ్మతమైనటువంటి గ్రంథాలు మరి ఒకటి ఏది లేదు. ఉదాహరణకు చెప్తున్నానండి నేను. రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మ్యాన పుణ్యదాన బలియాగం అని చెప్పేసి సమవేదం తాండ్యం మహాబ్రాహ్మణం 2వ భాగంలో చెప్పబడినట్లుగా వేదాల్లో చాలామంది ఈ పురుషులు చెప్తా ఉంటారు పిల్లలు. వాటన్నిటి గురించి మనకి అవసరం లేదులే. కానీ ఒక మానవుని యొక్క పాప పరిహారం కావాలంటే ఇది దేవుడు పెట్టిన చట్టం అండి. రక్తమే ఎందుకు కావాలంటే, రక్తం ఏంది? మానవునికి ప్రాణం పోయింది, నిత్య మహిమను వీడాడు. నిత్య నరకానికి వెళ్ళిపోతున్నాయి మానవుని నిత్య మహిమలోకి చేర్చాలి. కనుక పోయిన ఆ మహిమను మానవుని దేవుడు ఎందుకు చేశాడంటే, తరతరాలు యుగాలు ఆయన యొక్క సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలనుకున్నాడు. ఆ రాజ్యంలో తన పిల్లలైన మనం తరతరాలు యుగాలు పాపం లేకుండా ఉండాలి, మరణం లేకుండా ఉండాలి. అందుకని ఈ ఆత్మకి పాపం అంటింది. 14 లక్షణాలు ఉన్నాయి ఈ పాపం అంటిపోయి ఉన్న ఈ మానవుడికి. ఈ శరీరానికి అంటడమే కాదు, లోపల ఉన్న ఆత్మ కూడా ఈ 14 దుర్గుణాలు అంటుకొని పాపి అయిపోయాడు ఈ మానవుడు. ఈ పాపిని తిరిగి పరిశుద్ధుడిగా మార్చడం కోసం పరలోకము ఉన్న, మహిమలో ఉన్న దేవాతి దేవుడు, ఆత్మరూపిగా ఉన్న దేవాతి దేవుడికి నీ కోసం నా కోసం రాడా. వాస్తవంగా ఈ లోకంలో పిల్లవాడు తప్పు చేసి ఎక్కడో దూర ప్రాంతాలకి చెదిరి వెళ్ళిపోతే ఆ పిల్లవాడి కోసం తండ్రి వెళ్ళడా? మానవుడు వెళ్తాడే, చెడిపోయిన మానవుడే. అట్లాంటిది సృష్టికర్త అయిన దేవాతి దేవుడు నిన్ను వెతుక్కుంటూ పరలోకం నుంచి భూలోకంలోనికి ఒక సామాన్య మానవుడిగా వచ్చాడు. ఎందుకో తెలుసా? ఆయన కుమార్తెలు నిన్ను రక్షించి పరలోకములో ఆయన తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో ఆయన లోకానికి ఒక సామాన్య మానవుడిగా వచ్చాడు. కనుక ప్రియ స్నేహితురా, సోదరి, మీకు ఈ మెసేజ్ ద్వారా నేను చెప్పేటటువంటి పాఠం ఏంటంటే, మట్టితో మానవుని చేశాడు. ఇదే మట్టిని తీసుకొని మానవుడు ఎన్నో వస్తువులు తయారు చేశాడు. ఈ మట్టిలో దేవుడు గాలిని ఊదాడని అన్నాడు. గాలిని ఊదితే అది జీవించు ఆత్మ అని మనం మాట్లాడుతున్నాం, చూస్తున్నాం, నడవగలుగుతున్నాం. ఇదే గాలిని తీసుకున్నాడు మానవుడు, నడపగలుగుతున్నాడు. శాస్త్ర సమ్మతమైనటువంటి ఎవిడెన్స్ అండి ఇవన్నీ, రుజువు. ఇంతకంటే రుజువు మరి యొక్క విషయాలు ఏమీ అవసరం లేదు. ఈ శాస్త్ర సమ్మతమైన ఎవిడెన్స్ ద్వారానే సరే లోకములో ఉన్న మరి యొక్క దేవుడు ఎవరు లేరు, యేసు ప్రభువు తప్ప. ఆయనే సృష్టికర్త, క్రియేటర్. ఆయనే నిజమైన దేవుడు. మరి యొక్క దేవుడు ఎవరు లేరు. వీళ్ళందరినీ చేసింది మానవులే. నిజమైన దేవుడికి ఈ సమస్త సృష్టి లోపడాలి. ఆ విధంగా ఈ లోకంలోకి మానవుడిగా వచ్చిన దేవాతి దేవునికి సమస్త సృష్టి లోబడినట్లుగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉంది. కనుక ఈ లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారిని నమ్మి పాపం నుంచి విడుదల పొంది పరిశుద్ధులుగా మార్చబడి పరలోకం చేరమని ప్రభు పేరట మనం చేస్తూ
దేవుడు ఈ వాక్యాన్ని దీవించిన గాక. ఆమె ప్రార్థన చేసుకొని కూడికి నిర్మించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ మాటలు వివరించి ఉండగా మా ప్రభువా గ్రహించి నీ వైపు తిరగలిగినట్లుగా మానవుని యొక్క మనోనేత్రాన్ని వెలిగించి మహిమకి వారిని పిలవమని, ప్రతి ఒక్క పాపముని పరిశుద్ధుడిగా మార్చి పరలోకం చేర్చమని, ఎంతమంది అయితే వింటున్నారో ప్రభువా వారి మనోనేత్రాన్ని వెలిగించి వారి హృదయాలలో కార్యం జరిగించి మీరు మహిమ పొందమని మా ప్రాణప్రియుడు, మా రక్షకుడు, మా విమోచకుడు అయిన యేసుక్రీస్తు పేరట ప్రార్థన చేసి అడిగి వెళ్తున్నాం. ఆమేన్.